నమస్తే ప్రజా ప్రతినిధి న్యూస్ కి స్వాగతం. గిరిజన ప్రాంతాల్లో సాగు చేస్తున్న పోడు భూములకు వెంటనే పట్టాలు మంజూరు చేయాలని అటవీశాఖ అధికారులు వేధింపులు నిలిపివేయాలని రైతులు అటవీశాఖ అధికారుల మధ్య ఘర్షణలకు తావు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 13వ తేదీన భద్రాచలంలో చెలో ఐటీడీఏ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పార్టీ నాయకులు ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీ మీడియం బాబురావు, ఏజే రమేష్, గడ్డం స్వామి, బాల నర్సారెడ్డి, బండారు శరత్ బాబు, వైవి రామారావు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు స్వాగతం. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ప్రధాన ఉద్దేశం ఈ నెల 13వ తేదీన సోమవారం రోజు సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున చెలో ఐటీడీఏ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఈ జిల్లాలో ఉన్నటువంటి పోడు భూముల సమస్యలు పరిష్కారం చేయాలని ఐటీడీఏ వివో గారిని కోరడం కోసం గతంలో అనేక పర్యాయాలుగా జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేశాం, ఆందోళన చేశాం. అట్లాగే ఐటీడీఏ వివో కార్యాలయం ముందు కూడా గతంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వర్షాకాల సీజన్ వచ్చినటువంటి ప్రతి సందర్భంలో ఫారెస్ట్ అధికారులు ఉన్నదానికంటే ఉత్సాహాన్ని ప్రదర్శించి పోడు సాగుదారులుగా ఉన్నటువంటి గిరిజనులందరినీ వేదికలకు గురి చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారి పట్ల చాలా అక్షపూర్వకంగా వ్యవహరిస్తున్నారు. ఇది అనేక పర్యాయాలుగా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఫారెస్ట్ అధికారులతో జాయింట్ మీటింగ్లు చేసి సమస్యను పరిష్కారం చేస్తామని పలు దఫాలుగా హామీ ఇచ్చి అమలు జరుపుకునే కారణంగా 13వ తారీఖు ఐటీడీఏ ముందు ఈ ముట్టడి కార్యక్రమం, ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాము. మీ అందరికీ తెలుసు, సుదీర్ఘకాలం చేసినటువంటి పోరాటాల ఫలితంగా అటవీకుల గుర్తింపు చట్టం అనేది వామపక్షాల ఒత్తిడితోని 2025-26 వచ్చిన విషయం, 2005-2006లో వచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఆ పోరాటాల ఫలితంగా ప్రతి గిరిజన కుటుంబానికి 10 ఎకరాల భూమి ఇవ్వాలని ఆ చట్టంలో ఉంది. 3 దశాబ్దాలు ఉన్నటువంటి గిరిజనేతరులకు కూడా హక్కులు కల్పించాలని ఆ చట్టంలో ఉంది. కానీ మనది కంప్లీట్ ఏజెన్సీ జిల్లా. ఈ ఏజెన్సీ జిల్లాలో గిరిజనుల సాగులో ఉన్నటువంటి భూములు వాస్తవంగా ఇది పోడు అనేది లేదు, కానీ దీనికి ఆ పేరు రావడం వల్ల పోడు భూమి అనేది జరుగుతుంది. పోడు కాదు, అనాదిగా తాతల ముత్తాతల కాలం నుండి ఈ భూములు సాగు చేసుకుంటున్నారు, ఈ భూముల్లో హక్కులు పొందుతున్నారు, ఈ భూముల్లో వారు వ్యవసాయం సాగిస్తున్నారు. కానీ ఇప్పుడు పాలక అధికారులు ప్రభుత్వం వైపు నుండి ఒత్తిడి వచ్చిన ప్రతి సందర్భంలో ఆ కక్షాదింపు అనేది సాగులో ఉన్న గిరిజనులను చూపిస్తున్నారు. ఉదాహరణకు ఫారెస్ట్ అధికారుల యొక్క వైఖరి ఎలా ఉంది అనుకున్నప్పుడు అనేక సాగులో ఉన్నటువంటి భూములని ఇప్పుడు కంటకాలు తవ్వి మీకు ఇంతవరకే మీకు ఇస్తాం, మేము ఇది చేసుకుంటాం అని చూసుకోవాలి. రెండోది, మీరు నాగల్లో పెట్టి దున్నాలి, ట్రాక్టర్లు పెట్టి దున్నకూడదు. పక్కేమో అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి అవుతూ ఉంటే ఇప్పుడు నాగళ్ళు పెట్టి దున్నేటటువంటి రోజులు అవి కాదు. ఎందుకనంటే దానికి వాళ్ళకి కావాల్సినటువంటి కొన్ని రాయితీ కొన్ని వాళ్ళే సైలెంట్గా ఉంటున్నటువంటి పరిస్థితులు పడుతుంది. ఎదురుగిన వాళ్ళకి అక్రమ కేసులు బనాయించడం, జైలు పంపడం, మహిళలకి కూడా చూడుకోకుండా కేసులు బనాయించడం. ఈ జిల్లాలో దాదాపు 15 రకాల కేసులు దాదాపు 3,500 మంది మీద పెట్టారు. ఒక్కొక్కటి కేసులు వస్తుంది. కొంతమందిని వరంగల్ సర్కిల్ కూడా పంపిణీ ఉన్నాయి. కానీ ఇప్పుడు భూమి సాగులోకి వచ్చి వ్యవసాయం వేగంగా చేసుకుంటున్న తరుణంలో
ఇట్లాంటి నిర్బంధాలకు గురి చేసి కక్షపూర్వకంగా వ్యవహరించడం అనేది మంచి కాదు. కాబట్టి పారిశ్రామికవేత్తలు తక్షణమే ఈ చర్యల నుండి వెనక్కి రావాలని నేను వారిని కోరుతున్నాను. ఇక ప్రభుత్వం పాత్ర ఎలా ఉంది అన్నప్పుడు మీకు కూడా తెలుసు, మనందరికీ తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొన్ని పట్టాలు ఇచ్చారు తప్ప తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కెకరా కూడా పట్టా ఇవ్వలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పట్టాలు ఇవ్వకపోగా ప్రతి ఎన్నికల్లో చెప్తున్న మాట మనందరికీ తెలుసు, ఈసారి మేము వస్తే పట్టాలు ఇస్తాం. పోయినసారి కేసీఆర్ అయితే నేను కుర్చీ వేసుకొని మరి పట్టాలు ఇప్పిస్తానని చెప్పాను. కేసీఆర్ ఏమేమి మేము వచ్చి చేస్తామని రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఆ పట్టాలు ఇవ్వకపోగా వేదికలు పెంచుతూ ఉంటే ప్రభుత్వం చోద్యం చూస్తాం, ప్రభుత్వ బాధ్యతను తప్పించుకోవాలని చూస్తాం. ఆ పొడుగులోకి హక్కు పత్రాలు లేని కారణంగా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు గిరిజనుల సంఘటన. ఇవాళ రైతు బంధు కానీ రైతు బంధు అందరూ చేస్తున్నారు. 100 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి రైతు బంధు పోతుంది, కానీ ఒరిజినల్గా సాగు చేసుకుంటున్నటువంటి రైతు మాత్రం రైతు బంధు రావడం. ఏ పాపం చేశారు? మీరు ఓటు వేసి గెలిపించి అధికారంలోకి తీసుకొస్తే ఆనాడు మాట ఇచ్చి మాట కలిపి ఈ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది గిరిజనులకు అన్యాయం చేయడం కావాలని చెప్పేసి ప్రభుత్వాలు ప్రశ్నిస్తున్నాయి. అభివృద్ధి సంక్షేమ పథకాలు అందకోకుండా చేసేది పొడుగు వ్యవసాయం అనే పేరుతో పొడుగుల సమస్య ఉన్నప్పటికీ ఇంకా గిరిజనుల సాగు అనేక సంవత్సరాలుగా ఉన్న భూములకి వారసత్వం హక్కులు కల్పించే దాంట్లో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. అట్లాగే దేవాదాయ భూములు కొన్ని ఉన్నాయి. కొన్ని భూములు దొరల భూములు ఉపయోగించడం ఇప్పుడు లక్షద్వీప్ మండలంలో 2,000 ఎకరాలు, అశ్వరావుపేట మండలంలో, పినపాక మండలంలో, చర్ల మండలంలో, మన దుమ్మగూడెం మండలంలో అధికారులు మార్గంలో చూస్తూ మా జిల్లా బృందం సుమనాయసారి తెలుసు, అట్లాగే R&D మీడియా మిత్రులకు నమస్కారం. రేపు 13వ తారీఖున స్థాయిలో చట్టం అమలుకు సంబంధించి విషయాలు. ఒకటి, చట్టం యొక్క స్ఫూర్తిని పూర్తిగా నిర్వహిస్తూ కేంద్రంలో చట్టానికి సవరణని తీసుకొచ్చింది. ఈ సవరణలో పని చేయకుండా ఇంకొక సవరణ, అటవీ పర్యావరణ పరిరక్షణ సవరణ చట్టం 2023 ఎప్పుడైతే 42 మంది ఎంపీని బహిష్కరించి ఆమోదించినటువంటి 20 నిమిషాల్లో ఈ చట్టం కూడా ఈ చట్టం ఏదైతే సవరణ పట్టా ఇవ్వాల్సింది, సర్వే చేయాల్సింది, దాన్ని నిర్ధారించాల్సింది గ్రామ సభ, గ్రామ కమిటీ ఇవ్వాల్సి అది చట్టంలో ఇచ్చినటువంటి ఎవరికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, అతను ఇండియాలో సాగు చేస్తున్నాడు, టెండర్లు పరిశీలించిన తర్వాత పట్టా తయారు చేసుకోవాల్సినటువంటి ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం చేయాల్సినటువంటి మ్యాండేట్ని ఇవ్వాల్సి సవరణ ఏంటంటే దీంట్లో దిశలోనూ ఇక అన్ని చట్టాలు కూడా ఎక్కడైతే 5వ షెడ్యూల్ ప్రాంతంలో గ్రామ సభకి అధికారంలో స్టేట్స్ యాక్ట్, షెడ్యూల్ యాక్ట్, పాలనలో పనిచేస్తుంది. కానీ దానికోసం గ్రామ సభ ఏర్పాటు కమిటీ దానికి ఒక అట్లాంటి హక్కు అక్కడ లేదు. డిస్ట్రిక్ట్ మానిటరింగ్ ఉంది. మరి కూరగాయలు రోడ్లు మీద పెట్టి ఇలా ఎలా తీసుకోవాలని ఉన్నటువంటి ఏవైతే
బెల్ట్ షాపులు ఉన్నాయో ఆ బెల్ట్ షాపులన్నింటినీ ముగించాలని పాలకవర్గం తీర్మానం చేసింది. ఆ తీర్మానానికి సిపిఎం పార్టీగా ఉన్న వార్డు మెంబర్స్ కూడా మద్దతు ఇచ్చారు. సిపిఎం పార్టీగా కూడా ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదేదో పేరుకి లేకపోతే ఎవరైనా నిర్మాణం కోసం లేక ఇతరత్ర ప్రయోజనాల కోసం మేము తీర్మానం చేస్తుంటే సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోవడం, ఈ తీర్మానం అమలు చేసే పద్ధతుల్లో మా ఉద్యమాలు కొనసాగుతాయని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం.